మొనాలిసా అంటే నేషనల్ అనుకుంటువా? ఇంటర్నేషనల్. విదేశాలకు కుంభమేళా వైరల్ గర్ల్. కుంభమేళాలో వైరల్ గర్ల్ గా మారిన మొనాలిసాకు వరుసగా బంపర్ ఆఫర్లు తగులుతున్నాయి. ఇప్పటికే మొనాలిసా ఓ బాలీవుడ్ సినిమాకు సంతకం చేయగా ఆ తరువాత పలు ప్రారంభోత్సవాలకి చీఫ్ గెస్ట్ గా హాజరవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆమెకు మరో జాక్పాట్ కలిగింది. ఇప్పుడు ఆమె విదేశాలకు వెళ్లే అవకాశాన్ని కూడా దక్కించుకుంది. ఫిబ్రవరి 26వ తేదీన నేపాల్లో జరిగే శివరాత్రి వేడుకల్లో మొనాలిసా పాల్గొన్నట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే మొనాలిసాకు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ కూడా హాజరు కానున్నట్లు సమాచారం. ప్రస్తుతం మొనాలిసాతో సినిమా తీస్తున్న బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. పాకిస్తాన్ నీరు లేక అల్లాడుతున్న పాకిస్తాన్ 700 అడుగులు తవ్వినా చుక్క నీరు రావట్లే. పాకిస్తాన్ నెత్తిపై మరో పిడుగు వచ్చి పడింది. ఇప్పటికే అప్పులు, విదేశీ మారక నిల్వలు అడుగంటి పోవడం, ఆకలి కేకలు, రాజకీయ అస్థిరత, ఆర్మీ నియంత్రణతో ఉక్కిరి బిక్కిరైపోతున్న దాయాది దేశం ఇప్పుడు మరో సమస్యలో చిక్కుకుంది. నీరు లేక ఆ దేశం అల్లాడిపోతుంది. 100 అడుగులు లోతుకు వెళ్ళినా నీటి చుక్క కానరావడం లేదు. దీంతో నీరు లేక పాక్ వాసులు తీవ్ర ఇబ్బందులో పడ్డారు. ఇసుక దందాపై సీఎం రేవంత్ సీరియస్. తాట తీయాలని అధికారులకు ఆదేశం. తెలంగాణలో ఇసుక దొంగలపై రేవంత్ సర్కార్ ఉప్పుపాదం మోపింది. అక్రమ రవాణాతో సర్కార్ ఖజానా గండి కొడుతున్న ఇసుక రాసుల భరతం పట్టేందుకు రెడీ అయ్యింది. ఓవర్లోడ్లు, దొంగ బిల్లుతో దండుకుంటున్న ఇసుక దందాకు బ్రేక్ వేసేందుకు రంగం సిద్ధం చేసింది రేవంత్ సర్కార్. 3 రోజులుగా ఆసుపత్రిలోనే సుడిగాలి సుధీర్. అసలు ఏమైంది? అభిమానులో ఆందోళన. జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో సుడిగాలి సుధీర్ తన కామెడీ పంచులు, ప్రాసలు, యాక్టింగ్ తో బుల్లితెర ప్రేక్షకులకు బాగా చేరువైపోయాడు. టాలెంటెడ్ యాక్టర్. ఇక యాంకర్ గాను రాణిస్తూ స్టార్ హీరోలకు మించి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం బుల్లితెరపై పలు టీవీ షోస్ కు హోస్ట్ గా వ్యవహరిస్తూనే సినిమాల్లో నటిస్తున్నాడు సుధీర్. సోలో హీరోగా యాక్ట్ చేస్తూనే ఇతర హీరో సినిమాల్లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను మెప్పిస్తున్నాడు. కాగా ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎక్కువ కనిపించడం లేదు సుధీర్. తాజాగా అతను ఓ సినిమా ఈవెంట్ కు గెస్ట్ గా వచ్చాడు. జబర్దస్త్ కమెడియన్ ధనరాజ్ స్వయ దర్శకత్వంలో తెరకెక్కిన రామం రాఘవం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆదివారం ఫిబ్రవరి 17న హైదరాబాద్ లో జరగ్గా సుధీర్ కూడా హాజరయ్యాడు. అయితే అతను డిఫరెంట్ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ ను షాక్ ఇచ్చాడు. గతంలో కంటే బక్క చిక్కిపోయి చాలా నీరసంగా కనిపించాడు. దీంతో సుధీర్ కు ఏమైందా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సుధీర్ ఆరోగ్య పరిస్థితిపై ధనరాజ్ స్పందించారు. సుధీర్ కు ఆరోగ్యం బాగలేదు. నేరుగా ఆసుపత్రి నుంచి నా కోసం వచ్చాడు. 3 రోజుల నుంచి తనకి మాట్లాడటానికి కూడా మాట రావట్లేదు. నేను సాయంత్రం ఫోన్ చేసి వస్తున్నావా అని అడిగితే ఖచ్చితంగా వస్తానని చెప్పాడు. ఆరోగ్యం బాగా లేకపోయినా నా కోసం వచ్చాడు. నేను బాగుండాలి అని కోరుకున్న వాళ్ళలో సుధీర్ ముందు ఉంటాడు. అతనికి చాలా మొహమాటం. ఆఖరికి అతని ఫంక్షన్ కూడా వెళ్ళటానికి కూడా ఆలోచిస్తాడు. అలాంటిది నా కోసం వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఆసుపత్రికి వెళ్ళాలి కాబట్టి వెంటనే వెళ్ళిపోతాడని చెప్పుకొచ్చాడు. నిత్య అంబానీ. ప్రధాని మోడీ భర్త అంబానీపై ప్రశ్న. నీతా మాస్ రిప్లైకి వీక్షకులు హ్యాట్స్ ఆఫ్. హార్డర్ ఇండియా కాన్ఫరెన్స్ 2025లో జరిగిన రాపిడ్ ఫైర్ రౌండ్ సందర్భంగా నీతా అంబానీ అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అందులో భారత ప్రధాని మోడీ ఆమె భర్త ముఖేష్ అంబానీల్లో
మీకు ఎవరు గొప్ప అని అడగ్గా దానికి ఆమె ఇలా స్పందించారు. ప్రధాని మోడీ దేశానికి మంచి చేసేవారైతే నా భర్త ముఖేష్ మా ఇంటికి మంచి చేసేవారని చెప్పడంతో ప్రేక్షకుల నుంచి హర్షధ్వానాలు, నవ్వులు వెల్లువెత్తాయి. చాలా తెలివిగా బదులిచ్చారంటూ ప్రశ్నలు కురిపించారు. నీతా అంబానీ ర్యాపిడ్ ఫైర్ సంభాషణ క్లిప్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. నెటిజన్లు నీతా అంబానీ సమయస్ఫూర్తికి, తెలివితేటలకు ఫిదా అవుతున్నారు. హార్వర్డ్ లో జరిగిన ఇండియా కాన్ఫరెన్స్ లో నీతా అంబానీ భారత సంస్కృతి, వాణిజ్యం విధానాలను, కళలు తదితర అంశాలపై కీలక ఉపన్యాసం చేశారు. ఇది ఇలా ఉంటే రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ గా విస్తృతంగా దాతృత్వ కార్యక్రమాలను అమెరికాలో సముచిత గౌరవం లభించింది. మసాచుసెట్స్ గవర్నర్ మౌరా హీలీ నీతా అంబానీకి గౌరవమైన గవర్నర్ సైటేషన్ ను ప్రదానం చేశారు. విద్య, ఆరోగ్య సంరక్షణ, క్రీడలు, కళలు, సంస్కృతి, మహిళా సాధికారతకు ఆమె చేసిన కృషి గుర్తింపుగా మసాచుసెట్స్ ప్రభుత్వం ఈ ప్రశంసా పత్రాన్ని అందించింది.